హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ఈ రోజు స్టోరీ రావణ్ 24 పార్ట్. తలంతా పట్టేసినట్టు భయంకరమైన నొప్పి చిన్నగా మొదలై మెదడులోని నరాలు చిట్లిపోయేంత భయంకరంగా బాధను ఇస్తుంటే బూతలు పడుతున్న కళ్ళను బలవంతంగా తెరుస్తూ విక్కీ ఏడుపు చూసి అన్నయ్య అంటూ భయపడి ఏడవడం మొదలు పెట్టాడు తల పట్టుకొని విజయ్. పిల్లలిద్దరి అరుపులు ఇంట్లో ఉన్న వైశాలి గారికి వినిపించలేదు. కానీ కేర్ దగ్గర ఉన్న వాచ్మెన్ కి వినబడి అటువైపు చూడగా దాదాపు 60 అడుగుల ఎత్తులో ల్యాడర్ ని పట్టుకొని కాళ్ళు కిందికి ఆడిస్తూ భయంతో ఏడుస్తున్న విక్రమ్ ని చూసి ఆ వాచ్మెన్ మ్యామ్ మ్యామ్ అంటూ అరుస్తూ ఉన్నాడు. కిచెన్ లో ఉన్న వైశాలి గారు వాచ్మెన్ అరుపులకు బయటకు వచ్చి వాచ్మెన్ వైపు చూసేసరికి గాలిలో వేలాడుతున్న కొడుకును చూసి విక్కీ అంటూ అరుస్తూ ఏడుస్తూ గబగబా మెట్లెక్కి డాబా పైకి వెళ్ళింది వైశాలి. సరిగ్గా ఆమె పైకి వెళ్లడం అప్పటి వరకు ఒక్క చేతి మీదే బలాన్నంతా ఉపయోగించి పట్టుకోవడం వల్ల నొప్పితో ల్యాడర్ ని పట్టుకున్న చేతిని వదిలేశాడు విక్కీ. సరిగ్గా అప్పుడే అన్నయ్య కింద పడిపోయాడన్న భయంతో అన్నయ్య అంటూ అరుస్తూ విజ్జు గట్టిగా కేక పెట్టి కింద పడిపోవడం మూడు ఒకేసారి జరిగాయి క్షణాల తేడాతో. కళ్ళ ముందే పైనుండి కింద పడిపోయిన ఒక కొడుకు ఓ పక్క, అన్న పడిపోవడం కల్లారా చూసి షాక్ లో ఫెయింట్ అయి పడిపోయిన కొడుకు మరో పక్క, ఎటు వెళ్లాలో దిక్కుతోచని స్థితిలో విక్కీ అంటూ బిగ్గరగా ఏడుస్తున్న ఆ తల్లి రోదన, పైనున్న భగవంతుడిని చేరి కింద ఉన్న వాచ్మెన్ మేం సాబ్ బచ్చాకు కుచ్ హో నయ్ హోగా ఆప్ నీచే ఆవో అన్న పిలుపుకి తేరుకొని ఒక్క ఉదుటున పరుగు తీసి బిల్డింగ్ చివరకు వెళ్లి కిందికి చూసేసరికి వాచ్మెన్ చేతుల్లో ఉన్న కొడుకుని చూసి ఊపిరి పీల్చుకొని కింద ఫెయింట్ అయిపోయి పడిపోయి ఉన్న విజ్జుని ఎత్తుకొని కిందికి వెళ్లేసరికి వాచ్మెన్ స్పృహలో లేని విక్కీని లోపలికి తీసుకెళ్లి సోఫాలో పడుకోబెట్టగానే అక్కడే ఉన్న పని మనిషి వాటర్ తెస్తే విక్కీ వాటర్ ఫేస్ మీద వాటర్ చల్లి బేటా బేటా అని చెంపలు తడుతూ పిలుస్తున్నారు వాళ్ళు. అప్పుడే కిందికి వచ్చిన వైశాలి గారు విజ్జుని మరో సోఫాలో పడుకోబెట్టి విక్కీ దగ్గరికి వచ్చి తనని ఒడిలోకి తీసుకొని విక్కీ విక్కీ అంటూ ఏడుస్తుంటే అప్పుడే డాక్టర్ తో లోపలికి వచ్చాడు శ్రీనివాస్. పని మనిషి ఆల్రెడీ ల్యాండ్ లైన్ నుంచి ఫోన్ చేసి విషయం చెప్పడంతో విక్కీని చెక్ చేయడానికి తీసుకొచ్చిన డాక్టర్ విక్కీని చెక్ చేసి కొంచెం భయపడ్డాడని, మరేం పర్లేదు కాసేపట్లో స్పృహ వస్తుంది అని చెప్పడంతో మరో సోఫాలో షివరైపోతున్న విజ్జుని చూసి వాడికేమైంది అని అడిగాడు ఆ డాక్టర్. డాక్టర్ శ్రీనివాస్ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యేసరికి విక్కీ నుండి చూపు మరల్చి విజ్జుని చూసిన సోఫాలో 2 కాళ్ళు పొట్టలోకి ముడుచుకొని గజగజ వణుకుతున్న విజ్జుని చూసి శ్రీనివాస్ గారు విజ్జు పక్కన కూర్చుని విజ్జుకి ఏమైంది అని అడిగేలోపు విజ్జు శరీరం నుండి వస్తున్న వేడి సెగలు శ్రీనివాస్ గారిలో టెన్షన్ ను తెప్పించాయి. రేయ్, ఒకసారి వీడిని చూడు, చాలా ఫీవర్ వచ్చినట్టుంది అన్నాడు డాక్టర్ తో. శ్రీనివాస్ గారి మాటకి విక్కీని వదిలి భయంతో విజ్జు దగ్గరికి వచ్చిన వైశాలి గారికి విజ్జుని చెక్ చేసిన ఆ డాక్టర్ వీడు కూడా చాలా భయపడ్డారా, ఎంతంటే ఏకంగా 105 ఫీవర్ తెచ్చుకునేంత అని చెప్పాడు ఆ డాక్టర్. వైశాలి గారు విజ్జుని ఒడిలోకి తీసుకొని అన్నయ్య పిల్లలిద్దరికి ఏం కాదుగా అంటూ ఏడుస్తూ అడిగింది డాక్టర్ని. ఏం కాదమ్మా, నువ్వేం భయపడొద్దు. ఇద్దరు కాస్త భయపడ్డారు. నేను ఇంజెక్షన్ చేశాను. ఇవాళంతా బాగా రెస్ట్ తీసుకుంటే రేపటికి నార్మల్ అయిపోతారులే. నువ్వు మరీ టెన్షన్ పడొద్దు అని చెప్పి ఇంజెక్షన్ చేసి శ్రీనివాస్ గారికి పిల్లల్ని రూమ్ లోకి తీసుకెళ్లి పడుకోబెట్టు అంటూ వైశాలి గారిని కూడా తీసుకువెళ్ళమన్నట్టు సైగ చేయగానే సరే అంటూ ఒకరు విజ్జుని మరొకరు విక్రమ్ ని ఎత్తుకొని రూమ్ లోకి తీసుకువెళ్లారు వైశాలి శ్రీనివాస్ ఇద్దరు. బెడ్ మీద పడుకోబెట్టాక ఇంకా ఆందోళనగానే ఉన్న వైశాలి గారిని దగ్గరికి తీసుకుని ఏం కాదులే వైషు, నువ్వు భయపడొద్దు అంటూ శ్రీనివాస్ లాలనగా చెప్పాడు. వైశాలి గారు శ్రీనివాస్ ని గట్టిగా కరుచుకుపోయి అటు వరకు బిగపట్టిన ఏడుపుని బయటకు వదిలేస్తూ ఏమో శ్రీను, నాకు చాలా భయం వేస్తుంది. అసలు ఈ రోజు వాచ్మెన్ గనక సమయానికి అక్కడ లేకపోయి ఉంటే మన విక్కీ అని ఏడుస్తూ ఆ ఊహే భరించలేకపోతున్నా అంటూ గట్టిగా ఏడ్చేసింది. ఊరుకో వైషు, ఇప్పుడేం కాలేదుగా, మన అదృష్టమో ఆ దేవుడి దయో సమయానికి ఆ వాచ్మెన్ చూసి అక్కడికి వచ్చాడు. ఇప్పుడు మన పిల్లలిద్దరూ మన కళ్ళ ముందే క్షేమంగా ఉన్నారు, అంతే చాలు అంటూ ఆమెని ఓదార్చి నువ్వు కూడా కాస్త రెస్ట్ తీసుకో, నేను ప్రసాద్ దగ్గరికి వెళ్ళొస్తా
అని చెప్పి పిల్లలిద్దరిని ఓసారి చూసి కిందకి వెళ్ళాడు శ్రీనివాస్. శ్రీనివాస్ కిందకు వచ్చేసరికి ప్రసాద్ గారు పని మనిషి తెచ్చిన కాఫీ తాగుతూ ఉన్నాడు సోఫాలో కూర్చొని. శ్రీనివాస్ వెళ్లి ప్రసాద్ పక్కన కూర్చుంటూ వాచ్మెన్ ని పిలిచి అతనికి చేతులు జోడిస్తూ, థ్యాంక్ యూ సో మచ్ రా, ఈ రోజు నువ్వే లేకుంటే నా జీవితంలో విలువైనది దూరం చేసుకునేదాన్ని, థ్యాంక్ యూ అని చెప్పలేక డబ్బులిచ్చే తీర్చుకునే రుణం థ్యాంక్స్ చెప్పు లేక డబ్బులిచ్చో తీర్చుకునే రుణం కాదు నీది. ఈ రోజు నుండి నేనంటూ ఉన్నన్ని రోజులు నువ్వు మా ఇంట్లోనే ఒక మనిషిలా మాతోనే ఉండిపో అన్నాడు శ్రీనివాస్. మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా నేను చూసుకుంటాను ప్లీజ్ అన్నాడు చేతిలో కొంత డబ్బు పెడుతూ. వాచ్మెన్ ఆ డబ్బు కట్ట వైపు భయంగా చూస్తుంటే, భయపడొద్దు, ఇది నా కొడుకుని కాపాడినందుకు నేను నీకు వెలకట్టి ఇవ్వట్లేదు, నా మనస్తృప్తితో ఇస్తున్నాను, కాదనకు. ఇక నుండి మీరు అవుట్ హౌస్ లోనే ఉండండి, మీకే ఇబ్బంది ఉన్నా నాతో చెప్పండి అన్నాడు శ్రీనివాస్. ఆ వాచ్మెన్ డబ్బులు తిరిగి ఇస్తూ, నాకు ఈ డబ్బులు వద్దు సార్, మంచి మనసుతో మీతో పాటే ఉండడానికి ఇల్లు ఇస్తున్నారు, అంతే చాలు అన్నాడు. అయినా కూడా శ్రీనివాస్ గారు ఒప్పుకోకుండా డబ్బులు చేతిలో పెట్టి, కాదనకండి అని చెప్పగానే జీతం ఇచ్చే యజమానితో అంతకన్నా అడిగించుకోవడం బాగోదని తీసుకున్నాడు ఆ వాచ్మెన్. వాచ్మెన్ వెళ్లిపోగానే ప్రసాద్ వైపు తిరిగి, ఇప్పుడు పిల్లలిద్దరికి మరేం పర్లేదు కదరా ప్రసాద్ అని అడిగాడు మరోసారి. ఏం కాదులేరా, నువ్వు మరీ భయపడిపోతున్నావు, చెల్లెమ్మను కూడా భయపెట్టకు సరేనా, ఓకేరా మరి నేను వెళ్ళొస్తాను అంటూ ప్రసాద్ కూడా వెళ్లిపోయాడు. ఆ రోజు నైట్ వరకు విక్రీ విజ్జు ఇద్దరికి ఫీవర్ తగ్గిపోగా అప్పటి వరకు వాళ్ళ పక్క నుండి అస్సలు జరగని వైశాలి గారు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుని కిందకి వెళ్లారు పిల్లల కోసం పాలు తీసుకురావడానికి. ఆ రాత్రికి పాలు తాగించి ఇద్దరిని పడుకోబెట్టి వాళ్ళిద్దరికి చెరో పక్కన వైశాలి శ్రీనివాస్ గారు పడుకున్నారు. అప్పటి వరకు తగ్గిందనుకున్న ఫీవర్ మధ్యరాత్రిలో ఎక్కువైపోయి మళ్ళీ వణుకుతూ అన్నయ్య అంటూ గట్టిగా అరిచి బిగ్గరగా ఏడుస్తూ తల పట్టుకున్నాడు విజ్జు లేచి. సడన్ గా అంత పెద్దగా అరిచిన విజ్జు అరుపుకి ముగ్గురు భయపడి లేచేసరికి విజ్జు బెడ్ మీద కూర్చొని జుట్టు పీక్కుంటూ అన్నయ్య అంటూ ఏడుస్తూనే ఉన్నాడు. వైశాలి గారు తనని గుండెలకు హత్తుకుంటూ, నాన్న విజ్జు ఇటు చూడ్రా, అన్నయ్య ఇక్కడే ఉన్నాడు, అన్నయ్యకి ఏం కాలేదు అని చెప్తుంటే కూడా కళ్ళు తెరవకుండా, అన్నయ్య నేను నీతోనే వస్తానన్నయ్య అంటూ ఏడుస్తూ ఉన్నాడు. వైశాలి గారు ఎంత ఓదార్చినా ఏడుపు ఆపకపోతుంటే విక్కీ విజ్జి చేతిని పట్టుకొని, విజ్జు ఇటు చూడు, నేను ఇక్కడే ఉన్నా కదా అని అన్నాడు. విక్కీ గొంతుకు కళ్ళు తెరిచి చూసిన విజ్జు అన్నయ్య అంటూ అతని మెడ చుట్టూ చేతులు వేసి, అన్నయ్య నీకేం కాలేదుగా అంటూ అడిగాడు మరోసారి భయంగా. లేదురా నాకేం కాలేదు అని చెప్తుంటే, మరి నువ్వు కింద పడిపోయావుగా అన్నాడు ఏడుస్తూ. విక్కీ తన కన్నీళ్లని తుడుస్తూ, ఏం కాలేదు విజ్జు, నువ్వు పడుకో అని బుజ్జగిస్తే విక్కీ మెడ చుట్టూ చేతులు వేసి అతని భుజం మీదే పడుకున్నాడు విజ్జు. కాసేపటికి విజ్జుని విక్కీ నుండి వదిలిద్దామనుకుంటే కూడా విక్కీ చేతిని నిద్రలోనే గట్టిగా పట్టుకొని పడుకున్నాడు విజ్జు. వాళ్ళిద్దరిని చూస్తూ బాధగా నెక్స్ట్ డే మార్నింగ్ వరకు సరైపోతుందేమో అనుకుని వాళ్ళకి వాళ్ళే సర్ది పెట్టుకుని నచ్చ చెప్పుకున్నారు. భయంగా బిక్కుబిక్కుమంటూ గడిపేశారు వైశాలి గారు. కానీ వాళ్ళ ఊహలను తారుమారు చేస్తూ విజ్జులో ఆ భయం ఒక్కరోజే కాదు, ఎన్ని సంవత్సరాలైనా తగ్గలేదు సరికదా, అదొక ఫోబియాగా మారిపోయింది. ఎంతమంది డాక్టర్స్ కి విజ్జుని చూపించినా ఫలితం లేకపోయింది. అతని మైండ్ లో 5 ఏళ్ల వయసులో తన అన్న కింద పడడం చూసి అది మాత్రమే అతని సబ్ కాన్షియస్ మైండ్ లో ఉండిపోయింది. ఎంత అంటే విక్కీ ఒక్క పూట కనబడకపోతేనే వెంటనే బిల్డింగ్ పైకి పరిగెత్తి కిందకి చూసేంత. వయసు పెరుగుతున్నా కొద్దీ తగ్గిపోతుందనుకున్న ఆ ఫోబియా ఇంకా పెరిగి విజ్జుకి ఏదైనా హిల్ స్టేషన్ కి వెళ్ళినా, హైట్స్ ఉండే ప్రదేశాలకి వెళ్ళినా పక్కన అన్నయ్య లేకపోతే కింద ఉన్నాడేమో అని కిందకి దూకేయడానికి ప్రయత్నించేంత. అప్పటి నుండి విజ్జుని హైట్స్ లో ఉండే ప్రదేశాలకు, చివరికి టెర్రస్ కి కూడా ఎక్కనిచ్చేవాడు కాదు విక్కీ. అలా విక్కీ లేకుండా విజ్జు
విజ్జు లేకుండా విక్కీ ఉండేవారు కాదు చిన్నప్పటి నుండి. ఇప్పటికీ కూడా విక్కీ ఎక్కడికి వెళ్ళినా సర్జరీ కోసం 1 డేకి మించి వెళ్లాల్సి వస్తే ఖచ్చితంగా విజ్జుని వెంట పెట్టుకునే వెళ్తాడు. అంత భయం విక్కీకి విజ్జు ఫోబియా అంటే. విక్కీ చెప్పిందంతా విన్న ఆల్బర్ట్, ఓ మై గాడ్, నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఎంతో హుషారుగా ఉండే విజ్జు మనసులో చిన్నప్పుడే నాటుకుపోయిన ఇంత విషాదం ఉందా అన్న? సారీ అన్న, అసలు విషయం తెలియక విజ్జుని అక్కడికి తీసుకెళ్దామని మేమే పోస్ట్ చేశాము. ఇప్పటి నుండి విజ్జుని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మీతో పాటు వాడి బెస్టీగా నాకు కూడా ఉంది అన్నాడు ఆల్బర్ట్. ఇట్స్ ఓకే ఆల్బర్ట్ అంటూ అతని కళ్ళల్లో చేరిన కన్నీటి చెమ్మను మధ్యలోనే ఆపేస్తూ అన్నాడు విక్రమ్. విక్రమ్ కళ్ళల్లో తడి చూసిన ఆల్బర్ట్ విక్కీ చేతి మీద చెయ్యి వేసి, వన్స్ అగైన్ సారీ అన్నయ్య అంటూ తను వెళ్ళడానికి చైర్లోంచి లేచి నిలబడితే, ఆల్బర్ట్ అంటూ పిలిచి వెనక్కి తిరిగిన ఆల్బర్ట్, అన్నా ఏంటి అని విక్కీని చూస్తుంటే, ఈ విషయం విజ్జుకి తెలీదురా. తన మెంటల్ కండిషన్ గురించి, తనకి ఉన్న ప్రాబ్లం గురించి ఏమీ తెలీదు. తను జస్ట్ నార్మల్ గా హైట్స్ అంటే ఉన్న ఫోబియా వల్లే తనకి హెడేక్ వస్తుంది అనుకుంటున్నాడు. ఒక్కసారి వాడికి తలనొప్పి మొదలయ్యాక ఏం చేస్తున్నాడో వాడికి తెలియకుండానే చేసేస్తాడు. ఒక్కోసారి కళ్ళు తెరిచాక కూడా అసలు ఏం జరిగిందేది వాడికి గుర్తులేనట్టే ఉంటాడు. కాబట్టి నువ్వు కూడా వాడికి ఇదేం చెప్పొద్దురా ప్లీజ్. మళ్ళీ ఇది కూడా ఎక్కువగా ఆలోచించి మైండ్ కి ప్రెజర్ ఇస్తాడు. అది ఇప్పుడు వాడి హెల్త్ కండిషన్ కి అస్సలు మంచిది కాదు అన్నాడు విక్కీ ఆల్బర్ట్ చెయ్యి పట్టుకొని రిక్వెస్టింగ్ గా. అయ్యో అన్నా, మీరు అంతగా రిక్వెస్ట్ చేసే పని లేదు. ఐ కెన్ హ్యాండిల్ ఇట్, యూ డోంట్ వరీ అని భరోసా ఇచ్చి అక్కడి నుండి కాలేజ్ కి వెళ్ళిపోయాడు ఆల్బర్ట్. ఆల్బర్ట్ వెళ్ళినా కూడా విక్కీ ఇంకా ఆ ఆలోచనల్లో నుంచి బయటకు రాలేకపోయాడు. చిన్నప్పటి నుండి విజ్జు పడిన మానసిక వేదన, అన్నయ్య అంటే అతనికి ఉండే అమితమైన ప్రేమ పూర్తిగా విజ్జు ప్రేమకు బానిసను చేసేశాయి విక్కీని. తమ్ముడు పడుతున్న బాధను చూడలేక 10 ఏళ్ల వయసులోనే నిర్ణయించుకున్నాడు అతను డాక్టర్ అవ్వాలని. తన తమ్ముడిలా ఎవరూ బాధపడకుండా తనకు చేతనైనంత సాయం చేయాలని కష్టపడి మెడిసిన్ ఫస్ట్ అటెంప్ట్ లోనే సాధించడం మాత్రమే కాదు, గోల్డ్ మెడల్ కూడా సంపాదించాడు విక్రమ్. న్యూయార్క్ సిటీస్ లోనే టాప్ 10 డాక్టర్స్ లో అతని పేరు ఒకటిగా నిలిచాడు. అతను చెయ్యి పడిన ఏ పేషెంట్ కూడా రికవర్ అవ్వలేదు అన్న మాటే లేదంటే అతిశయోక్తి కాదు. తమ్ముడు పడిన బాధని మరే చిన్నారి పడకూడదు అనే ఉద్దేశంతో చైల్డ్ హెల్త్ కేర్ సెంటర్ పెట్టి అక్కడ న్యూరో ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్న పిల్లలందరికీ ఫ్రీగా ట్రీట్మెంట్ కూడా చేస్తాడు విక్రమ్. ఎంత చేసినా ఎన్ని సాధించినా అతనికున్న ఒకే ఒక్క లోటు విజ్జు ఆరోగ్యం. ఇప్పటికీ విజ్జు హెల్త్ కండిషన్ గురించి అతను సాధన చేస్తూనే ఉన్నాడు. అందుకే అతని బలం విజ్జునే అయితే అతనికున్న ఏకైక బలహీనత కూడా విజ్జునే అయ్యాడు. విక్కీ దగ్గర నుండి బయటకు వచ్చిన ఆల్బర్ట్ డైరెక్ట్ గా కాలేజ్ కి వెళ్ళాడు. అప్పటికే విజ్జు వాళ్లకు ఆల్రెడీ క్లాసెస్ జరుగుతుంటే క్యాంటీన్ లో కూర్చొని వాళ్ళ బ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నాడు ఆల్బర్ట్. అరగంట తర్వాత క్లాస్ అయిపోగానే విజ్జుకి కాల్ చేసి అందరినీ తీసుకొని క్యాంటీన్ కి రమ్మని చెప్పగా కాసేపట్లో విజ్జు బ్యాచ్ అందరూ క్యాంటీన్ లో గ్యాదర్ అయ్యారు. హే క్లాస్ అటెండ్ అవ్వకుండా ఎక్కడికి వెళ్ళావురా అని అడిగాడు విజ్జు. అందరితో నవ్వుతూ ఉన్న విజ్జుని చూడగానే విక్కీ చెప్పిందంతా గుర్తుకు వచ్చి మనసులో బాధగా అనిపించి లేచి నిలబడి గట్టిగా హక్ చేసుకున్నాడు ఆల్బర్ట్ ఓసారి విజ్జుని. రేయ్ ఏమైందిరా, ఆర్ యు ఓకే అంటూ విజ్జు దూరం జరుపుతుంటే బాధను లోపలే దాచేస్తూ అంటూ బలంగా ఊపిరి వదిలి, నథింగ్ విజ్జు, కాస్త పనుండి బయటకు వెళ్ళాలి కానీ హే లిజన్ గైస్, ఈ వీకెండ్ మన ట్రిప్ క్యాన్సిల్ అయ్యింది అని చెప్పాడు ఆల్బర్ట్. అవునా, ఎందుకురా అని విజ్జు అడిగితే, ఈ టైంలో ఆ ప్లేస్ అంత బాగుండదంటరా, మనం నెక్స్ట్ టైం వేరే ప్లేస్ కి వెళ్దాంలే అన్నాడు ఆల్బర్ట్. దాంతో అందరూ ఓకేరా అని కాసేపు క్యాంటీన్ లోనే ఉండి క్లాస్ కి వెళ్ళిపోయారు. ఇక అదే రోజు ఈవినింగ్ కాలేజ్ నుంచి బయటకు వస్తున్నప్పుడే విజ్జు ఫోన్ కి నోటిఫికేషన్ వచ్చింది. ఆ సౌండ్ విని బైక్ సైడ్ కి ఆపి ఫోన్ ఓపెన్ చేశాడు విజయ్. లైట్ పింక్ కలర్ లో ఫుల్ డిజైనర్ వేర్ హాఫ్ శారీ పిక్ పెట్టి ఇట్స్ సూపర్ కదా బేబీ అని ఉంది మేఘనా మెసేజ్.
ఇట్స్ టూ ప్రిటీ, డూ యూ లైక్ ఇట్ బేబీ అంటూ మెసేజ్ చేశాడు విజ్జు. బేబీ, నచ్చినవన్నీ కొనుక్కోవాలి అని రూల్ లేదు కదా, అయినా అది నా రేంజ్ కూడా కాదు అంటూ ప్రైస్ ట్యాగ్ ని జూమ్ చేసి మరీ పెట్టింది పిక్. బేబీ, ఇట్స్ టూ మచ్, నా రేంజ్ ఏంటి, మన రేంజ్ అనాలి, అండ్ నీ ఉడ్బీకి ఆ మాత్రం రేంజ్ ఉందిలే అని యాంగ్రీ ఎమోజెస్ పెట్టి డూ యూ లైక్ ఇట్, డూ యూ లైక్ ఆర్ నాట్ అని మళ్ళీ మెసేజ్ చేశాడు విజ్జు. ఓ మై బేబీ, డోంట్ గెట్ యాంగ్రీ రా బేబీ, టెల్ మీ ఫస్ట్ వన్ థింగ్, యూ లైక్ ఆర్ నాట్ అని పెట్టాడు మళ్ళీ. ఓకే బాబా, కూల్ కూల్, ఎస్ ఐ లైక్ ఇట్ వెరీ మచ్, బట్ దాని కాస్ట్ అని మేఘన అనగానే నెక్స్ట్ మినిట్ ని తన ఫోన్ కి 1,50,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాడు విజ్జు. ఆ నోటిఫికేషన్ సౌండ్ కి ఫోన్ చూసుకొని, బేబీ, దాని కాస్ట్ 1 lakh అయితే నువ్వెందుకు 50,000 ఎక్కువ వేశావు అని అడిగింది మేఘన. బేబీ, డ్రెస్ ఉంటే చాలా, దానికి మ్యాచింగ్ జ్యువెలరీ వద్దా, నా బేబీకి ఏ వెళ్తే ఉండకూడదు, నిండు చందమామల పూర్తిగా మెరిసిపోవాలి అన్నాడు విజ్జు. ఓ బేబీ, సో స్వీట్ అని లవ్ యూ బేబీ ఉమ్మా అంటూ 2 కిస్సీ ఎమోజీస్ పెట్టింది మేఘన. విజ్జు నవ్వుతున్న ఎమోజీస్ పెట్టి లవ్ యూ టూ బేబీ అంటూ లాట్స్ ఆఫ్ కిసెస్ ఎమోజీస్ తో మెసేజ్ బాక్స్ నింపేసి, బేబీ నేను ఇంటికి వెళ్తున్నా, వెళ్ళాక చాట్ కంటిన్యూ చేస్తాను, ఈ లోపు నువ్వు షాపింగ్ కంప్లీట్ చేసుకో ఓకేనా అంటూ మెసేజ్ చేసి ఆ డ్రెస్ లో మేఘనని ఊహించుకుంటూ ఊహాలోకంలో తేలిపోతున్నాడు విజ్జు. పక్కకి చూసేసరికి ఆల్బర్ట్ తన పక్కనే బైక్ ఆపి మరీ చూస్తున్నాడు. సడన్ గా అక్కడ ఆల్బర్ట్ ని చూసిన విజ్జు, ఏంట్రా ఇది, సడన్ గా ఎలా వచ్చావు, మరి అలా సైలెంట్ గా ఉన్నావెందుకు అన్నాడు విజ్జు. రే విజ్జు, ఏంట్రా నువ్వు చేస్తుంది, మళ్ళీ ఆన్లైన్ చాటింగ్ నా అని అడిగాడు ఆల్బర్ట్. విజ్జు నవ్వుతూ, అవునురా, మ్యాగీ ఏదో డ్రెస్ చూసిందంట, అది తనకు చాలా నచ్చింది, అది నాతో షేర్ చేసుకుందామని డ్రెస్ పిక్ పెట్టింది, ఇప్పుడు నువ్వు ఆ డ్రెస్ కోసం మనీ ట్రాన్స్ఫర్ చేశావు అంతేనా, ఈసారి ఎంత అన్నాడు వెటకారంగా ఆల్బర్ట్. ఏంట్రా నీ గొంతులో వెటకారం కనిపిస్తుంది అన్నాడు విజ్జు కోపంగా. లేకపోతే ఏంట్రా విజ్జు, ఇది మొక్కు మొహం తెలియని అమ్మాయి పేరుతో ఎవరో చాట్ చేస్తూ ఉంటే నువ్వు ఇలా లక్షల్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం ఏంట్రా కోపంగా అన్నాడు ఆల్బర్ట్. విజ్జు కూడా కోపంతో, ఆల్బర్ట్, ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ రా, ఇంకోసారి నా మ్యాగీ గురించి ఏం మాట్లాడినా నేను అస్సలు ఒప్పుకోను అని కోపంగా చెప్పాడు విజ్జు. అది కాదురా విజ్జు, ఇప్పుడు ఇలాంటి ఆన్లైన్ ప్రేమలని నమ్మకూడదురా, అసలు అక్కడ ఉంది అమ్మాయో కాదో కూడా తెలీదు, తను ఎలాంటిదో ఫోన్ లో చూసి ఇలా చాటింగ్ లో చూసి తన గురించి నువ్వు హోప్స్ పెంచుకోవడం ఏం బాగుంటుంది చెప్పు, ఇలాంటి అమ్మాయిలు మోసం చేస్తారే తప్ప ప్రేమించరురా, నీకెందుకు అర్థం కావట్లేదు, ఒకవేళ నువ్వు అలాంటి అమ్మాయి చేతిలో మోసపోతే నిన్ను చూసి విక్కీ అన్న ఎంత బాధపడతాడో ఒకసారి ఆలోచించావా అన్నాడు ఆల్బర్ట్. అసలు విక్కీ అన్నకి ఈ విషయం తెలుసా, నువ్వు ఇలా ఓ అమ్మాయితో ఆన్లైన్ లో ఉన్నావని అని అడగగానే, రేయ్, నా మ్యాగీ అలా మోసం చేసే అమ్మాయి కాదురా, అయినా తన కళ్ళు చూసి చెప్పొచ్చురా తను అలాంటి అమ్మాయి కాదు అని, ఎంత అమాయకమైన చూపో తెలుసా తనది, అలాంటి తనని పట్టుకొని నువ్వు మోసం చేసే అమ్మాయిలతో పోల్చడం ఏంట్రా, నాకు అస్సలు నచ్చలేదు, ఈ విషయంలో ఇంకోసారి గనుక నా మ్యాగీని అవమానిస్తే నేను నీ ఫ్రెండ్షిప్ ని కూడా వదిలేసుకోవాల్సి వస్తుంది సీరియస్ గా అన్నాడు విజ్జు. వెంటనే ఇంకా ఆల్బర్ట్, సారీరా విజ్జు, నువ్వు ఎక్కడ ఆ అమ్మాయి చేతిలో మోసపోతావో అనే చెప్పాను కానీ నిన్ను హర్ట్ చేయాలని అయితే కాదురా, ప్లీజ్ ఒక్కసారి ఆలోచించు, పైగా అన్నకి తెలిస్తే ఎంత ఫీల్ అవుతాడు అని మరోసారి చెప్పి చూశాడు ఆల్బర్ట్. రేయ్, నేనేమి అన్నకు చెప్పకుండా ఏం చెయ్యనురా, నెక్స్ట్ వీక్ నా మ్యాగీ బర్త్డే ఉంది, అప్పుడు నేను ఇండియా వెళ్ళి తనతో కలిసి మాట్లాడి అప్పుడు అన్నయ్యకు కూడా చెప్పేస్తాను అన్నాడు విజ్జు. ఆల్బర్ట్ ఆశ్చర్యంగా, నువ్వు నెక్స్ట్ వీక్ ఇండియా వెళ్తున్నావా, మరి ఈ విషయం అన్నకి తెలుసా అని అడిగాడు. లేదురా, నువ్వు కూడా చెప్పొద్దు, మ్యాగీ ఒక్కసారి కూడా డైరెక్ట్ గా కలవడానికి ఒప్పుకోవట్లేదురా, స్టడీస్ అయ్యేంత వరకు డైరెక్ట్ గా కలవడం వద్దంది, కానీ నెక్స్ట్ వీక్ లో తన బర్త్డే ఉంది, అందుకే తనకి సర్ప్రైజ్ ప్లాన్ చేశాను, నువ్వు కూడా ఈ విషయం అన్నయ్యకు చెప్పొద్దు రా ప్లీజ్ అన్నాడు విజ్జు. రేయ్, అన్నకు చెప్పకుండా అంత దూరం వెళ్తే అన్నకి కోపం వస్తుందేమోరా, ప్లీజ్ అర్థం చేసుకో అని నచ్చి చెప్పడానికి ట్రై చేశాడు ఆల్బర్ట్. ఏం పర్లేదు, ఒక్కసారి అక్కడికి వెళ్ళాక నా మ్యాగీ నేను కలిసి ఇద్దరం హ్యాపీగా ఉన్నట్టు అన్నయ్యకి ఒక్క వీడియో కాల్ చేస్తే చాలు, నా హ్యాపీనెస్ చూసి
అన్న వెంటనే కూలైపోతాడు. నాకు తెలీదా నా అన్నయ్య గురించి అని విజ్జు అనగానే, ఏమో విజ్జు, నాకైతే ఇదంతా అస్సలు నచ్చట్లేదురా. ఆ అమ్మాయి గురించి ఏంటో తెలియకుండా నువ్వు ఇలా అమ్మాయికి ఖర్చు పెట్టడం వరకు అయితే ఓకే అనుకున్నా, కానీ నువ్వు ఆ అమ్మాయి మీద ఏ హోప్ తో ఇండియా వెళ్తున్నావో నాకైతే అర్థం కావట్లేదు అని కొంచెం వే- విసుగ్గానే చెప్పాడు ఆల్బర్ట్. ప్లీజ్ నువ్వు మాత్రం ఈ విషయం అన్నయ్యకు చెప్పొద్దు. చెప్పావంటే మాత్రం నీతో లైఫ్ లో మాట్లాడను అంటూ బ్లాక్మెయిల్ చేసి ఎమోషనల్ గా అతన్ని కట్టడి చేశాడు విజు. నేను చెప్పకపోయినా ఇంట్లోనే ఉండే అన్నకు తెలియదంటావా అని మనసులో అనుకొని, ఓకేరా విజు అన్నాడు ఆల్బర్ట్.